ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 8వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 8వ పాఠం ప్రజలు వలసలు. ఇందులో 101 నుంచి 103 పేజీ వరకు రామయ్య కర్నూలుకు వలస వచ్చిన ఒక టీచర్, ఈయన గురించి చూద్దాం. మా తల్లిదండ్రులు అంటే ఆ రామయ్య టీచర్ తల్లిదండ్రులు, తాత, నానమ్మ చాలా సంవత్సరాలు కర్నూలు జిల్లా ఔకు మండలంలో సుంకేసుల గ్రామంలో ఉండేవాళ్ళు. వాళ్ళు సాగునీటికి బోరుబావులపై ఆధారపడి ప్రధానంగా ఏ పంటలు పండించేవాళ్ళు అంటే మిరప, వరి, ప్రతి పంటలు. మా తల్లిదండ్రులు, తాత, నాన్నమ్మలు. ఆ టీచర్ యొక్క తాత తల్లిదండ్రులు అంటే ముందు జనరేషన్ వాళ్ళు ఏం చేసేవారు అంటే చాలా సంవత్సరాల పాటు కర్నూలు జిల్లా ఔకు మండలంలో సుంకేసుల గ్రామంలో ఉండేవాళ్ళు. వాళ్ళు సాగునీటి కోసం బోరుబావులు త్రవ్వేవాళ్ళు. ఏ పంటలు పండించేవారు అంటే మిరప, వరి, ప్రతి పంట. ఈ ఉదాహరణ పట్టుకొని ముందు జనరేషన్ వాళ్ళు ఏం చేసేవారు, నీళ్ళు ఎలా సంపాదించుకునేవాళ్ళు అనేది చెప్పడం జరిగింది. అబ్జర్వ్ చేయండి. కర్నూలు నుంచి సుంకేసుల ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉందంటే 79 కిలోమీటర్లు. కర్నూలు పట్టణం నుంచి సుంకేసుల గ్రామానికి ఎన్ని కిలోమీటర్ దూరం ఉందంటే 79 కిలోమీటర్లు. ప్రస్తుతం ఈ ఊర్లో 1800 జనాభాతో ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే 400 పైగా ఇళ్ళు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఊర్లో అంటే సుంకేసుల ఊర్లో 1800 జనాభా ఉంది. ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే 400కు పైగా ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ అనేక కుటుంబాలు దేనిపై ఆధారపడి ఉన్నాయంటే వ్యవసాయంపై. ఈ గ్రామంలో చాలా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. నా చిన్నతనంలో, ఆయన చెప్తున్నారు టీచరు, నా చిన్నతనంలో సుంకేసుల నుంచి కర్నూలు వెళ్ళడానికి రోడ్లు, బస్సు సౌకర్యం ఉండేది కాదు. ఎంత దూరంలో ఉన్న నంద్యాలకు వెళ్ళడానికి కూడా సరైన సదుపాయాలు ఉండేవి కాదంటే 57 కిలోమీటర్లు సుంకేసులో ఉండి కర్నూలుకు వెళ్ళడానికి, అలాగే 57 కిలోమీటర్ దూరంలో ఉన్న నంద్యాలకు వెళ్ళడానికి కూడా సరైన రోడ్లు, బస్సు సౌకర్యం కూడా ఉండేది కాదు అప్పట్లో. ఎప్పుడు మా ఊరికి 1 నుంచి 3 తరగతిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వచ్చింది. ఇప్పుడు దీంట్లో 5వ తరగతి వరకు కూడా ఉందంటే 1970లో వాళ్ళ ఊరికేమో 1 నుంచి 3వ తరగతి వరకు ఒక ప్రభుత్వ పాఠశాల అంటే ప్రాథమిక పాఠశాల వచ్చింది. మళ్ళీ ఇప్పుడేమో 5వ తరగతి వరకు ఉంది. ఇప్పుడు దీంట్లో 5వ తరగతి వరకు ఉంది వాళ్ళ ఊర్లో. నేను 1 నుంచి 3వ తరగతి వరకు సుంకేసుల్లో చదువుకున్నాను. వాళ్ళ ఊళ్ళోనే చదువుకున్నారు. తర్వాత దగ్గర గ్రామమైన ఎక్కడ 4 నుంచి 7వ తరగతి వరకు చదివారంటే రామాపురంలో చదివారు. సుంకేసుల గ్రామంలో 1 నుంచి 3వ తరగతి వరకు చదివారు. 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పక్కన ఉన్న రామాపురంలో చదివారు. 8 నుంచి 10వ తరగతి వరకు సుంకేసులకు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్న ఔకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్ళానంటే 20 కిలోమీటర్ దూరంలో అండి. సుంకేసుల గ్రామం నుంచి ఔకు పట్టణము ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దానికి వెళ్ళి ఈయన 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివారు. 1 నుంచి 3వ తరగతి ఆ ఊళ్ళో చదువుకున్నారు. 4 నుంచి 7వ తరగతి వరకు రామాపురంలో చదువుకున్నారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదువుకున్నారంటే ఔకు ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు ఆయన. ఆ సమయంలో నేను ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుకున్నాను. ఇక్కడ 8 నుంచి 10వ తరగతి చదివేటప్పుడు ఆయన ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకున్నారు. గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్, టీచర్ ట్రైనింగ్, సర్టిఫికేట్ కోర్సులు ఎక్కడ ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు పూర్తి చేశారంటే కర్నూలులో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలో పూర్తి చేసుకున్నారు ఈయన. ఫస్ట్ ఏమో గ్రామంలో చదివారు. తర్వాత ఉన్న చిన్న పట్టణానికి పోయారు 4 నుంచి 7వ తరగతి వరకు. తర్వాత ఉన్న కొంచెం పెద్ద పట్టణానికి పోయారు. తర్వాత టీచర్ ట్రైనింగ్ కోసము, ఇంటర్మీడియట్ కోసం పెద్ద అంటే ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. అంటే కర్నూలుకి వెళ్ళిపోయారు డైరెక్ట్గా కర్నూలు పట్టణానికి అని మనకి ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తూ ఉంది. ఈ కోర్సుకు దరఖాస్తు చేయడంలో ఒక మిత్రుడు సహాయం చేశాడు. అంతేకాదు కర్నూలు ఎక్కడ ఉండాలో సలహా ఇచ్చాడు. నాకు ఎప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునికి ఉద్యోగం వచ్చిందంటే 1983లో ఆయనకి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. సుంకేసులు ఎంత దూరంలో ఉన్న చెన్నంపల్లి, ఇది కూడా కర్నూలు జిల్లాలో ఉంది. నా తొలి నియామకం అంటే 25 కిలోమీటర్లు. ఆయన ఊరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నంపల్లి కర్నూలు జిల్లాలో ఉంది. అది కూడాను అతను తొలి ఫస్ట్ పోస్టింగ్ ఆయనకి అక్కడ ఇచ్చారు. ఎక్కడంటే చెన్నంపల్లి. 2 సంవత్సరాల తర్వాత నన్ను మరో ఊరి పాఠశాలకు బదిలీ చేశారు. అక్కడే నేను 52 సంవత్సరాలు పనిచేశాను. ఈ కాలంలో నా భార్య పిల్లలతో నేను ఎక్కడ ఉండేవాడిని అంటే పనగానపల్లిలో ఉండేవారు. ఆయన అక్కడి నుంచి ఒక 2 సంవత్సరాల తర్వాత ఇంకో దగ్గరికి నన్ను మరో ఊరి పాఠశాలకు బదిలీ చేశారు ఆయన్ని, టీచర్ని. అక్కడ ఆయన 52 సంవత్సరాలు పనిచేశారు. ఆ కాలంలో ఆయన ఎక్కడ ఉండేవారంటే తన భార్య పిల్లలతో కుటుంబంతో ఎక్కడ ఉండేవారంటే బనగానపల్లిలో ఉండేవారు. నేను రోజు నా పని చేసే ప్రదేశానికి వెళ్ళి వస్తుండేవాడిని. ఏ సంవత్సరాలు మా కాపురం కర్నూలుకి మార్చామంటే 2004లో తన కాపురాన్ని కర్నూలుకి మార్చారు ఆయన. గత ఎన్ని సంవత్సరాలుగా మేము వ్యవసాయం చేయటం లేదు. అంతకుముందు మేము ఉపయోగించిన బావి ఇప్పుడు ఎండిపోయిందంటే గత 10 సంవత్సరాలుగా మేము వ్యవసాయం చేయడానికి టీచర్ జాబ్ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఆయన వ్యవసాయం చేయట్లేదు. బావి కూడా ఎండిపోయింది. సుంకేసులలో ఉంటున్న మరొక వ్యక్తికి భూమిని కౌలుకి ఇచ్చి అతడు మాకు కొంత డబ్బులు ఇచ్చి ఏం సాగు చేస్తారని పత్తి సాగు చేస్తారు. ఆయన వీళ్ళు వ్యవసాయం చేయట్లేదు కాబట్టి ఊర్లో ఉన్న ఒక ఆయనకేమో కౌలుకి ఇచ్చారు. ఆయన కొంత డబ్బు ఇస్తారు. ఆయన ఏం సాగు చేస్తారంటే పత్తిని సాగు చేస్తున్నాడు. నా బాల్యంలో భూమి ఉన్న చాలా కుటుంబాలు ప్రస్తుతం పట్టణాలకు వలస వచ్చే అప్పుడు ఎలా ఉన్న కుటుంబాలు ఇప్పుడు భూమిని కౌలుకి తీసుకుని సాగు చేస్తున్నాయి అంటే వ్యవసాయ కూలీలుగా ఉన్న కుటుంబాలు ఇలాంటి వాళ్ళు ఉద్యోగం వస్తే పట్టణానికి వలసపోతే వీళ్ళు ఉద్యోగరీత్యా వలసపోవడము లేకపోతే పట్టణానికి వెళ్ళిపోవడం జరిగితే
వాళ్ళకు ఊర్లో భూములు ఉంటే వాళ్ళేమో వ్యవసాయ కూలీలేమో వాళ్ళ దగ్గర భూమిని తీసుకొని అంటే కౌలుకి తీసుకొని పంటలు పండించుకుంటూ ఉన్నారు. కొంత డబ్బు వాళ్ళకు ఇస్తారు, కొంత డబ్బు వీళ్ళు ఉంచుకుంటారు. ఈ టీచరే కాదు, వందలాది వేలాది ప్రజలు విద్య, ఉపాధి, మెరుగైన అవకాశాల కోసం ఏ ప్రాంతాలకు వలస వెళ్తున్నారంటే పట్టణ ప్రాంతాలకు వలస. మన టీచర్ లాగే మిగిలిన వాళ్ళు కూడా ఉపాధి కోసం, విద్య కోసం పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. వలస వెళ్ళడానికి కొంత మద్దతు అవసరం అవుతుంది. కాలక్రమంలో ప్రజలు కొత్త ప్రదేశాలకు వెళ్తారు, కొత్త వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. వీటిని అర్థం చేసుకుని అందులో జీవిస్తాడంటే భిన్న సంస్కృతులు అర్థం చేసుకుని, అంటే పట్టణంలో వివిధ రకాల సంస్కృతి వాళ్ళు వస్తూ ఉంటారు. ఓ పట్టణం చూస్తే వాళ్ళు ఆ సంస్కృతిని అర్థం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. వలస తీరులను వర్గీకరించడం కొనడం. ఇలా వలస వెళ్తే వారి తీరులను ఎలా వర్గీకరిస్తారు, ఎలా కొలుస్తారని చూద్దాం. వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల వలసలు వెళుతుంటారు. ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వాళ్ళగా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు ఎన్ని ప్రామాణికాలను ఉపయోగిస్తారు? అవి ఏవంటే 2 ప్రామాణికాలను ఉపయోగిస్తారు. అవి ఏంటంటే జన్మస్థానం, అంటే వాళ్ళు పుట్టిన స్థలం, ఇంతకుముందు నివాసం ఉన్న స్థలం, వాళ్ళు ఇంతకుముందు నివాసం ఉన్న స్థలం. వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల వలసలు వెళ్తుంటారు. ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వాళ్ళుగా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు ఎన్ని ప్రామాణికాలను ఉపయోగిస్తున్నారు? అవి ఏవంటే 2 ప్రామాణికాలను ఉపయోగిస్తారు. ఒకటి జన్మస్థానం, వాళ్ళు పుట్టిన ప్రదేశాన్ని ఉపయోగిస్తారు. తర్వాత ఇంతకుముందు నివాసం ఉన్న స్థలం, ఇక్కడ జన్మస్థానం అంటే ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశాన్ని జన్మస్థానం అంటాం. ఇంతకుముందు నివాసం ఉన్న స్థలం అంటే ఒక వ్యక్తి 6 నెలల అంతకుమించి ఎక్కువ కాలం పాటు ఉన్న ప్రదేశం. ఎవరైనా జన్మస్థానం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళి 6 నెలల కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు అక్కడికి వలస వచ్చారని అర్థం. ఎన్ని నెలలు ఉండాలి? 6 నెలలు ఉండాలి. ఇక్కడ కొంతమంది జాబితా ఉంది. వాళ్ళని వలస వెళ్ళిన వాళ్ళు వెళ్ళని వాళ్ళగా వర్గీకరించండి. వలస తీరును పేర్కొని వలస కారణం ఏమైనా ఉంటుందో రాయండి. దీనిని బట్టి వాళ్ళు వలస వెళ్ళారా లేదని చెప్పమంటున్నారు. పేరు సింధు. గత 6 నెలలకు ఉంటున్న ప్రదేశం ఏంటంటే రాజమండ్రి. పుట్టిన ఊరు ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో ఒక గ్రామం. వలస వచ్చారంటే వచ్చారు, ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ఒక గ్రామం నుంచి రాజమండ్రి పట్టణానికి వలస వచ్చారు కాబట్టి సింధు అనే ఆవిడ వలస వచ్చింది. ఈ వలస తీరు ఏంటంటే గ్రామీణం నుంచి పట్టణానికి. ఓకే కదా, తూర్పుగోదావరి జిల్లా ఒక గ్రామం నుంచి రాజమండ్రి పట్టణానికి వలస వచ్చారు కాబట్టి గ్రామీణం నుంచి పట్టణానికి అందం. గ్రేస్ ఓవియా హైదరాబాద్లో ఉంటున్నారు. గత 6 నెలలుగా విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చింటారు. గ్రేస్ ఓవియా అంటే బహుశా ఇతర దేశ ఆవిడ అయ్యొచ్చు. ఇక్కడ లండన్ టు కొత్త ఢిల్లీ వెళ్ళవచ్చు, కొంచెం మిస్టేక్ పడినట్టుంది. విజయవాడ నుంచి హైదరాబాద్. గ్రేస్ ఓవియా విజయవాడ నుంచి హైదరాబాద్ వలస వెళ్ళారు. వచ్చారంటే నగరం నుంచి నగరానికి వలస వెళ్ళారు. అలాగే అలీ కొత్త ఢిల్లీలో ఉంటున్నారు గత 6 నెలలుగా. ఎక్కడి నుంచి వలస వచ్చారంటే లండన్ నుంచి వలస వచ్చారు. జన్మస్థలం ఏంటంటే లండన్. ఇక్కడ జన్మస్థలం లండన్ అంటే కొంచెం అలీ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ లండన్ అనేది గ్రేస్ ఓవియా అవ్వచ్చు, లండన్. ఇది మిస్టేక్లో పడినట్టుంది. వలస వచ్చారు నగరం నుంచి నగరానికి, లేదా దేశం దాటి నగరం నుంచి నగరానికి వలస వచ్చారు. ఇది అంతర్జాతీయ వలస అవుతుంది. తర్వాత రామయ్య హైదరాబాద్లో ఉన్నారు గత 6 నెలలుగా. ఎక్కడి నుంచి వలస వచ్చారంటే సుంకేసుల నుంచి వలస వచ్చారు. సుంకేసులు ఆల్రెడీ మనము నేర్చుకున్నాం కదా, ఒక గ్రామం అని, కర్నూలు ఒక గ్రామం అని, అంటే గ్రామీణం నుంచి పట్టణానికి వలస వచ్చారు. తర్వాత లక్ష్మి తిమ్మాపురం 2 నెలల నుంచి ఉంటుంది కాబట్టి ఆవిడ వలస రాలేదు. నెల్లూరు జిల్లాలో కోదండరాంపురం ఆవిడ ఊరు జన్మస్థలం. నెల్లూరు జిల్లాలో కోదండరాంపురం అనేది లక్ష్మి జన్మస్థలం. తిమ్మాపురం వెళ్ళింది. 2 నెలల నుంచి అక్కడ ఉంటున్నారు. 6 నెలలు కాలేదు కాబట్టి ఆవిడ వలస రాలేదు. 6 నెలలు దాటితేనే వలస వచ్చినట్టు, ఏదో తాత్కాలిక పని కోసం లేకపోతే పెళ్లి కోసం వచ్చినట్టు ఉండొచ్చు. స్వాతి విజయవాడ ఆవిడ జన్మస్థలం. కరీంనగర్ జిల్లాలో గట్ల నరసింగాపూర్కి వలస వచ్చారు. ఎందుకంటే వలస వచ్చారు అంటే పరీక్షలు వలస మామూలుగా జరిగింది. ఆ వలస ఎలా జరిగింది? ఏపీపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత కావడం వల్ల ఆవిడ విజయవాడ నగరం నుంచి కరీంనగర్ జిల్లా గట్ల నరసింగాపూర్కి ఆవిడ వచ్చారు. ఇది ఉపాధి కోసం లేకపోతే ఉద్యోగరీత్యా వచ్చిన వలస. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది వలస వెళ్ళారంటే 30.7 కోట్ల మంది. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది వలస వెళ్ళారంటే 30.7 కోట్ల మంది. అనేక కారణాల వల్ల వలసలు జరగవచ్చు. ఆడవాళ్ళలో వలస వెళ్ళడానికి ప్రధాన కారణం అంటే వివాహం కాగా అనేక కారణాల వల్ల వలసలు జరగవచ్చు. ఆడవాళ్ళలో వలసల ప్రధాన కారణం ఏంటంటే వివాహం. మగవాళ్ళలో ప్రధాన కారణం ఏంటంటే ఉపాధి లేక ఉపాధి కోసం అన్వేషణ. మగవాళ్ళలో వలస ప్రధాన కారణం ఏంటంటే ఉపాధి లేదా ఉపాధి కోసం అన్వేషణ, అంటే ఉపాధి కోసం వెతకడం. జనగణన సర్వేలో ప్రజలు వలస కారణాలుగా ఏమని పేర్కొన్నారు? ఉన్న ఊరిలోని ఉపాధి అవకాశాలపై అసంతృప్తి, విద్యకు మెరుగైన అవకాశాలు. జనగణన సర్వేలో ప్రజలు వలస కారణాలు ఏమని పేర్కొన్నారంటే ఉన్న ఊరిలోని ఉపాధి అవకాశాలపై అసంతృప్తి, విద్యకు మెరుగైన అవకాశాలు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ తగాదాలు వంటివి వలసకి ప్రధాన కారణాలు. వలస వెళ్లే వాళ్ళలో అధిక శాతం తక్కువ దూరమే వెళ్తారు. 30.7 కోట్ల వలస వ్యక్తులు ఎంతమంది రాష్ట్రంలోని ఒక భాగం నుంచి మరొక భాగానికి, అంటే ఒక పల్లె లేదా పట్టణం నుంచి మరొక పల్లె లేదా పట్టణానికి వెళ్ళారంటే 25.9 కోట్ల మంది. అది
ఎంత శాతం అంటే 84.2%. వలస వెళ్ళే వాళ్ళు అధిక శాతం తక్కువ దూరమే వెళ్తారు. తక్కువ దూరం అంటే 30.7 కోట్ల వలస వ్యక్తులు ఎంతమంది రాష్ట్రంలోని ఒక భాగం నుంచి మరొక భాగానికంటే ఒక పల్లె లేదా పట్టణం నుంచి మరొక పల్లె లేదా పట్టణానికి వెళ్తారు. 25.9 కోట్ల మంది వెళ్ళారు. వాళ్ళు 30.7 కోట్ల వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అంటే 84.2%. వలస వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళారంటే 13%. వలస వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళ్ళారంటే 13%. అదే రాష్ట్రంలో వెళ్ళేవారు ఎంతమంది అంటే 25.9 కోట్లు అంటే 84%. ఎంత అయింది టోటల్గా? 84 13 అంటే 97. మిగిలిన వాళ్ళు ఈ 2% 3% ఉంచేవాళ్ళు ఇతర దేశాలకి వలస వెళ్ళిన వాళ్ళు అనమాట. ఓకేనా? 100% అయిపోయింది కదా. భారతదేశంలో వలస 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 102,86,10,328 మంది. అందులో మొత్తం వలసలకు వెళ్ళిన వారు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, 30,71,49,736 మంది. ఎంత శాతం మంది మొత్తం వలస వెళ్ళారంటే 29.9% మంది. దీన్ని శాతం లెక్క అంటే B/A × 100 చేస్తే మొత్తం వలస అంటే మొత్తం వలస శాతం జన్మస్థలం నుండి పూర్తిగా వలస వెళ్ళిన వాళ్ళు. రాష్ట్రంలోనే వలసపోయిన వారు ఎంత అంటే 84.2% ఆల్రెడీ మనం చెప్పుకోను. ఆ సంఖ్య కూడా ఇచ్చారు. రాష్ట్రం బయట నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ డి వాల్యూ అడుగుతున్నారు కదా. రాష్ట్రం బయట నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ డి వాల్యూ అడుగుతున్నారు. ఎంత శాతం అంటే 13.8%. ఇక్కడ D/B × 100 = 13.8 దాని వాల్యూ. అంటే ఇక్కడ డి వాల్యూ కావాలంటే D/B 100 = 13.8%. డి కావాలంటే ఇటుపక్క బై బి కాబట్టి ఇంటూ బి వెళ్తుంది, బై 100 ఇస్తుంది. ఆ రెండు గుణిస్తే ఇంటూ 100 42 38 666 356.8 100 చే గుణిస్తే ఏమవుతుంది? 2 పాయింట్ల ముందుకు వస్తుంది కాబట్టి ఆన్సర్ వస్తుంది డి 423 8663 లేకపోతే 8664 అనేది డి వాల్యూ వస్తుంది. రాష్ట్రం బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు ఆ డి వాల్యూ కింద. ఇతర దేశాలను వలస వచ్చిన వారు 61,66,930 మంది. ఎంత శాతం మంది? 2%. టోటల్గా 100% సరిపోయింది కదా. E/B × 100 దేన్నైతే ఎంతమంది అయితే వలస వచ్చి దాన్ని పెట్టి ఎంత పర్సెంటేజ్ అని శాతం ఇచ్చారు కాబట్టి డి వాల్యూ ఈజీగా మనం కొనుక్కోవచ్చు. ఇంకోసారి అర్థమైపోతే ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ.